హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మార్నింగ్ చూసాం కదా, ఫస్ట్ సెషన్ మిగిలిన 2 సెషన్ ఇండియన్ డామినేషన్ క్లియర్గా కనపడింది. మనం అనుకున్న స్కోరే కొట్టారు. సో ఓవరాల్గా నిన్న ఫస్ట్ డే చూస్తే మనకు డిసప్పాయింట్మెంట్ డే అనిపించినా కూడా సెకండ్ డేకి మన వాళ్ళు ఇచ్చిన మాస్ కంబ్యాక్ చూస్తే ఈ టెస్ట్ మన చేతిలోకి వచ్చేసినట్టే చెప్పచ్చు. ఎందుకంటే గూగుల్ క్రికెట్ ప్రెడిక్టర్ చూస్తే 80% విన్నింగ్ ఛాన్సెస్ ఇండియా టీంకి ఉంది, 20% మాత్రమే ఆస్ట్రేలియాకు ఉంది అని చెప్తుంది. మనం కూడా ప్రిడిక్షన్ చేసిన దాని ప్రకారం ఈ బౌన్స్ బ్యాక్ అంటే మన వాళ్ళు ఇచ్చిన మాస్ కంబ్యాక్తో మన ఇండియన్ సక్సెస్ రేషియో పెరిగింది. ఈ మ్యాచ్ 100% మన చేతుల్లోకి వచ్చేసినట్టే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఇన్నింగ్స్లో కొలాప్స్ అయిన ఆర్డర్ చూస్తే సెకండ్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు ఆడిన బ్యాటింగ్కి సంబంధమే లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్లు ఫస్ట్ ఆర్డర్ అదే టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోతే ఈ ఇన్నింగ్స్లో మన ఫస్ట్ 2 ఓపెనింగ్ బ్యాట్స్మెన్సే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్టేబుల్గా గ్రీస్లో ఉండి మ్యాచ్ని గెలిపించారు. సో దాని ప్రకారం చూస్తే రేపు మనకి చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. దాంట్లో మన దగ్గర మాస్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఉన్నాడు, తర్వాత పంత్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. సో దాని ప్రకారం చూస్తే మన బ్యాటింగ్ ఆర్డర్ రేపు స్ట్రాంగ్ ఉంది. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంకొక 300 to 350 రన్స్ యాడ్ చేస్తారేమో అనుకుంటున్నాను స్కోర్ బోర్డ్కి. అంటే మన ఇండియన్ స్కోర్ దాదాపు 450-460 దాకా వెళ్తుందని అనుకుంటున్నాను లీడ్తో కలుపుకొని. సో ఈ ఎక్స్పెక్టేషన్ స్కోర్ రేపు మార్నింగ్ సెషన్లో మనోళ్ళు ఇచ్చే ఇంట్రడక్షన్ ప్లేతోనే ఉంటుంది. అంటే ఇంట్రడక్షన్ ప్లే నేను ఎందుకు ఈ టర్మ్ మెన్షన్ చేసినంటే ఈరోజు మొత్తం డే అయిపోయినప్పటికీ మన వాళ్ళు కొంచెం అప్పర్ హ్యాండ్తో ఉన్నా కూడా రేపు డే పూర్తిగా వేరే అనుకూలంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒకరోజు మనది ఉంటే ఒకరోజు ఆపోజిట్ వాళ్ళతో ఉంటుంది. సో రేపు మన వాళ్ళు ఇదే విధంగా స్లో క్లాసీ బ్యాటింగ్ ఆడితే మన వాళ్ళు రేపు లీడ్స్ పెంచుకునే ఛాన్సెస్ ఉంది. వికెట్లు తక్కువ పడినా అసలు పడకపోయినా కూడా ఆశ్చర్యపడట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే రేపు మన వాళ్ళు ఒక 2 to 3 వికెట్స్ పడవచ్చు అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆల్అౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా మాస్ కంబ్యాక్ ఇవ్వచ్చు, చెప్పలేం. సో నేను ఏమంటున్నానంటే రేపు ఒక్కరోజు మనం కంట్రోల్గా బ్యాటింగ్ చేసి తక్కువ వికెట్లతో మనం రన్స్ పెంచుకోగలిగితే ఒక 200 to 300 రన్స్ మనం తర్వాత 2 days డామినేషన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 4th ఇన్నింగ్స్ అంటే మనకు ఒక టెస్ట్ మ్యాచ్లో 4 innings ఉంటాయి కదా. ఫస్ట్ ఇన్నింగ్స్ మనది, ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియాది, ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్, మన ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళ ఫస్ట్ ఉంటుంది కదా. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. అందుకని దాన్ని 4 innings కింద చెప్తున్నా. ఆ 4th innings మనకు క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది మ్యాచ్లో. ఎందుకు చెప్తున్నానంటే క్రూషల్ రోల్ ఎందుకు ప్లే చేస్తుంది అంటే ఫస్ట్ 3 సెషన్స్కి వచ్చేటప్పటికి పిచ్ వేరే రకంగా ఉంటుంది, 4th సెషన్కి వచ్చేటప్పటికి పిచ్ ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఆ పిచ్ ఈ మ్యాచ్లో 3 innings పూర్తిగా చూసింది. అంటే దాదాపు దగ్గరగా ఈ మ్యాచ్లో చూస్తే ఇంకా 20 వికెట్స్ పడ్డాయి. అంటే 20 బ్యాట్స్మెన్స్ బ్యాట్ చేయడం, ఓవర్స్ ప్రకారం చూస్తే 150 to 200 ఓవర్స్ దాటిపోవడం, దాన్ని బట్టి ఆ పిచ్ ఓల్డ్ అవుతుంది. కాబట్టి 2 ఛాన్సులు ఉన్నాయి, 2 పాసిబిలిటీ ఉంది. ఒకటి బ్యాట్స్మెన్కి అనుకూలించవచ్చు, లేకపోతే బౌలర్కి అనుకూలించవచ్చు. మనము బౌలర్కి అడ్వాంటేజ్గా మారితే బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో రేపు మనకు క్లియర్గా తెలుస్తుంది మన వాళ్ళు ఎంతవరకు క్రీజ్లో నిలబడతారు, తర్వాత ఆ లీడ్ని ఎంతవరకు పెంచుతారనేది కూడా మనకి రేపు తెలుస్తుంది. తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కోర్ రీచ్ అవ్వగలుగుతారా అంటే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తర్వాత వచ్చే ఆర్డర్ అలా ఉంది. కోహ్లీ ఉన్నాడు, తర్వాత మిడిల్ ఆర్డర్ పంత్ ఉన్నాడు, తర్వాత లోవర్ ఆర్డర్లో మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ ఇన్నింగ్స్లో 42 రన్స్ చేసి ఇండియన్ 150 దాటడానికి మెయిన్ క్రీ రోల్ పోషించాడు. సో అందుచేత నేనేమంటున్నానంటే ఈ ఇన్నింగ్స్లో కూడా ఈ 3 బ్యాట్స్మెన్స్ మెయిన్ క్రీ రోల్ పోషించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి వీళ్ళు ఆడే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఫస్ట్ ఓపెనింగ్ వికెట్స్ ఇప్పుడు మనకు అనుకూలకరంగా మనకు స్కోర్ లీడ్ పెంచారు. సో రేపు వాళ్ళదే ఉండకపోవచ్చు. అందుకని మన మిడిల్ ఆర్డర్ కొంచెం టఫ్గా ఆడగలిగితే
మన లీడ్ పెంచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి మన విన్నింగ్ రేషియో ఇంకా పెరగచ్చు. ఇప్పుడు మ్యాచ్ మన చేతిలో ఉంది. దీన్ని చేజారిపోకుండా మన వాళ్ళు కాపాడతారా లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు చేతులు పెడతారా అనేది రేపు ఫుల్ బ్యాటింగ్ చూసిన తర్వాత మన వాళ్ళు వికెట్స్ ఎన్ని పడ్డాయి, ఎంత బ్యాటింగ్ చేయగలిగారు, పిచ్ ఎలా అనుకూలిస్తుంది, థర్డ్ డే దాటినాక ఫోర్త్ ఫిఫ్త్ డే ఎలా మారిపోతుంది పిచ్ అనేది రేపు తెలుస్తుంది. మనకి క్లియర్గా మొత్తం ఒక ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం డిసిజన్ తీసుకోవచ్చు ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో. నేనైతే పక్కా ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ డిజాస్టర్ చూసిన తర్వాత మన ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఇచ్చిన మాస్ కంబ్యాక్ చూస్తే ఎవరైనా ఈ మ్యాచ్ మన ఇండియా మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకుందనే ఖచ్చితమైన అనుకూలత మాట్లాడతారు. రెండోది ఏం చెప్తున్నానంటే ఆస్ట్రేలియా బౌలింగ్ ఉన్నట్టు బ్యాటింగ్ లేనట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అదే స్మిత్ వెంటనే వచ్చిన ఫస్ట్ బాల్ అవుట్ అవ్వడం, అది మరీ ఫన్నీ వేలో ఉండడం, తర్వాత కురాజా అయినా కానీ తర్వాత హెడ్ అయినా కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అవుట్ అయిపోతున్నారు. ఒక బౌలర్స్ ఒక్కరే అనుకూలంగా చేశారు. ఆ బౌలర్ కూడా ఇప్పుడు వచ్చిన సెకండ్ డే పూర్తిగా చేతులు ఎత్తేసారు. వాళ్ళు ఎంత వేద్దామనుకున్నా కూడా వీళ్ళు డిఫెండ్ చేసుకున్నారు బ్యాట్స్మెన్. తర్వాత వచ్చిన క్యాచ్లు కూడా మిస్ చేశారు. 2-3 ఆపర్చునిటీస్ కూడా మిస్ చేశారు. ఒక రన్అట్ కానీ ఒక ఎస్ఎస్జి జైర్వాల్ క్యాచ్ కానీ. సో దాని ప్రకారం చూస్తే ఆస్ట్రేలియా వాళ్ళు ఇప్పుడు కొంచెం మెంటల్గా అంటే స్ట్రాటజికల్గా కొంచెం డౌనేటెడ్ కనపడ్డారు. సో దాని ప్రకారం నేను ఏం చెప్తున్నా అంటే మన వాళ్ళు ఇప్పుడు కొంచెం తేలుకొని వాళ్ళని కట్టడి చేసి మన బ్యాటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసి రన్స్ పెంచుకున్న తర్వాత వెంటనే మనం కొంచెం మనకు అనుకూలంగా మార్చుకోవడం బెటర్. తర్వాత బౌలింగ్ కూడా మనం ఏంటంటే నాకు తెలిసి రేపు మొత్తం ఆడతారు. ఎల్లుండి నెక్స్ట్ డే ఫోర్త్ డే ఆఫ్టర్నూన్ నుంచి బ్యాటింగ్ ఇవ్వచ్చు అని అనుకున్నాను. ఒకవేళ వికెట్లు ఏం పడి ఆల్అౌట్ అవ్వకపోతే అప్పుడు మనకు అడ్వాంటేజ్ కింద మారుతుంది. ఎందుకంటే లిమిటెడ్ ఓవర్స్ ఉంటుంది కదా, వాళ్ళు విన్ చేయడానికి ట్రై చేయొచ్చు లేకపోతే డ్రా చేయడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే డ్రా ఎలా అవుతుందంటే ఫస్ట్లో వాళ్ళ ఆస్ట్రేలియన్ వికెట్స్ కొలాప్స్ అయినాయనుకో ఇంకో డ్రా అవ్వడానికి వాళ్ళు ప్రయత్నించడం ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు కూడా వికెట్లు పడితే మనకి అనుకూలం ఉంటుంది. సో డ్రా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. తర్వాత 20% ఛాన్సెస్ ఉన్నాయి ఆస్ట్రేలియా గెలవడానికి, ఆస్ట్రేలియా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 3 days ఆఫ్ ప్లే ఉంది. 3 days ఆఫ్ ప్లే ఉంటే మన ఆస్ట్రేలియా వాళ్ళు ఎన్ని చేయొచ్చో. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు మాస్ కంబ్యాక్లు చూస్తే మన దానికి మించి ఉన్నాయి. ఈరోజు మనం ఎంత 100% ఇచ్చాం వాళ్ళు అప్పట్లో అది ఇచ్చేవాళ్ళు. సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఇండియానే గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మనోళ్ళు రేపు ప్లే మొత్తం చూస్తే అప్పుడు మన అనుకూలత మాట్లాడవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.